నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు జనం పోటెత్తుతున్నారు. బుధవారం ఉదయం సుమారు 10,000 మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు చేసిన అనంతరం కన్నేపల్లి నుండి పోలీస్ బందోబస్తు నడుమ సారళమ్మను తీసుకొచ్చి గద్దపై కొలువు తీర్చారు. సమ్మక్క సారళమ్మలను భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులు చెప్పారు. మేడారం సమ్మక్క సారళమ్మ సన్నిధికి వచ్చిన భక్తులతో ఫోర్ సైట్స్ టీవీ వరంగల్ జిల్లా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. మహామేడారం జాతర ఘట్టం మరో 6 గంటలు ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లి నుంచి సారళమ్మను గద్దలు తీసుకొస్తారు పూజారులు. అంతేకాకుండా రేపు అదే 4 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దలు తీసుకొస్తారు. ఇది సమ్మక్క గద్దె, అది సారళమ్మ గద్దె. ఈ గద్దె దగ్గర రేపు సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి తీసుకురావడం జరిగిన భక్తులు. ఈ చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చే టైంలో మాత్రం జిల్లా ఎస్పీ వచ్చేసి గాల్లో 3 రౌండ్లు బుల్లెట్ ఫైరింగ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అధికారం ఇచ్చిన అంటే గైడ్లైన్స్ ప్రకారమే పూజారులు వాళ్ళ సాంప్రదాయాలతో ఆ పూజారులు వాళ్ళ సాంప్రదాయ పరంగా అంతకంటే వాళ్ళ పాప నృత్యం చేసుకుంటూ ఆ తల్లిని బయట తీసుకొచ్చి కుంకుమ పరిరూపంలో తల్లిని బయట తీసుకొస్తారు. తీసుకొచ్చిన మాత్రం ఆ తల్లికు భక్తులు ఎదురు పిల్లలతోటి స్వాగతం పలుకుతూనే ఉంటారు. రోడ్ల మీద మొత్తం స్వామికి బలించుకుంటూ అంతేకాకుండా ముగ్గులతో ఆ తల్లిని స్వాగతం పలుకుతుంటారు. ఏదేమైనా మాత్రం ఇవాళ రేపు వెళ్ళినట్టు మొత్తం 4 రోజులు మాత్రం ఈ తల్లులు గద్దల దగ్గర ఉంటారు. గద్దల నేపథ్యంలో మాత్రం భక్తులు ప్రతి ఒక్క భక్తులు ఆ తల్లిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ 4 రోజులు జరిగే రంగరంగ వైభవంగా జరిగే మహామేడారం జాతర మాత్రం ఒక కుంభమేళా కావచ్చు. ఈ గతంలో చూసుకున్న ఈ జాతర అంతా వనజాతరగా ఉండేది. కానీ ఈ రోజు చూస్తుంటే మాత్రం ఈ వనజాతర మొత్తం జనజాతరగా మారింది. మన కళ్ళమని చూసుకొస్తూ మరి 10 లక్షల మంది భక్తులు ఈ తల్లిని దర్శించుకున్నారు. మొదటి రోజే 10 లక్షల మంది భక్తులు వస్తే మరో 3 రోజులు భక్తులు ఈ తల్లుల దర్శనం కోసం రావడం జరుగుతుంది. మరి మొదటి రోజే 10 లక్షల మంది ఉంటే ఈ 3 రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తారో అంత చెప్పేసింది. అయితే అధికారులు మాత్రం సుమారు 2 కోట్ల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా చేయడం జరిగింది. అయితే గతంలో కంటే ఈసారి భక్తులు ముందస్తు మొక్కలు ఎక్కువ చెల్లించుకోవడం జరిగింది. అయితే ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు, ఇక్కడ పనుల వల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొంతమంది భక్తులు మాత్రం ముందస్తుకొచ్చారు. ముందస్తుకొచ్చిన భక్తులు కూడా ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ రావడం జరుగుతుంది. ఏదేమైనా మాత్రం మేడారం జాతరలో మాత్రం ఈ ఘట్టం చూసుకుంటే మాత్రం ఈ 4 రోజులు మాత్రం అంగరంగ వైభవంగా జరిగే మహామేడారం జాతరకు మాత్రం ఈ రోజు సారళమ్మ రేపు సమ్మక్క ఇద్దరు గద్దెల మీదకి వస్తారు. గద్దెలకు వచ్చిన తర్వాత ఒకరోజు మాత్రం ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనం ఇచ్చి 4వ రోజు ఈ తల్లులు వచ్చేసి మాత్రం తిరుగు ప్రయాణం అవుతారు. అయితే మనం చూసుకోవచ్చు మన ముందు జరిగింది చూపించినంత మాత్రం సారళమ్మ సమ్మక్క గద్దె మన సారళమ్మ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సారళమ్మ సమ్మక్క ఇద్దరు తల్లి కూతుల జాతర ఎప్పుడు ఎక్కడ చూస్తే మాత్రం భగవంతుల నుంచి అంటే మానవ రూపంలో ఉండి కాకతీయుల వీర పోరాటం మృతి చెందిన తల్లులలో ఒకరు వీళ్ళు. అయితే మనిషి రూపంలో ఉండే తర్వాత వీరమ చెందిన వాళ్ళలో తల్లులుగా దర్శనం ఇచ్చి మహామేడారం జాతరలో మాత్రం వన జాతర మొత్తం జనజాతర మనకొచ్చు. మన ప్రస్తుతం సారళమ్మ గద్దె దగ్గర పోతున్నాం. మన కళ్ళ కనబడే సారళమ్మ దేవాలయం. ఈ గద్దెలను చూస్తే అంటే ఇక్కడ గుడి ఉండదు, గుడి గోపురంలో, కానీ ఆ తల్లుల పేరు చెప్తే చాలు ఎవరైనా తల్లులను కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ తల్లులను కోరుకుంటే కొంగు బంగారమయ్యే తల్లులు ఈ సమ్మక్క సారళమ్మలు. ఇదే మనం చూపించుకునే తల్లి మనకు విజువల్ చూసుకోవచ్చు. సారళమ్మ గద్దెలు. ఈ సారళమ్మ ఇక్కడనే ఈరోజు తీసుకొచ్చి సారళమ్మను ఇక్కడ ప్రతిష్ఠిస్తారు పూజారులు. ఏదేమైనా మరో 6 గంటల్లో ఈ గద్దెలపైకి సారళమ్మ రాబోతుంది. పూజారులు వాళ్ళ సాంప్రదాయాలతోటి వాళ్ళ నృత్యాలతోటి వాళ్ళ పూజలతోటి ఆ తల్లిని స్వాగతం పలికి సుమారు 5 గంటల పాటు ఆ తల్లిని కన్నెపల్లి నుంచి ఇక్కడ తీసుకొస్తారు పూజారులు అధికారుల యొక్క అండదండలతోటి. ఏదేమైనా మరో 6 గంటలు సారళమ్మ గద్దెల మీద రాబోతుంది. భక్తులకు అంటే దర్శనమేనుంది. ఇది ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న మహామేడారం కుంభమేళాపై ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక స్పెషల్ ఫోకస్. భక్తులు అడిగే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా దర్శనం కోసం చెప్పండి. ఇలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? మేము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినామండి. గతంలో ఎప్పుడు వచ్చారా? రాలే, ఇప్పుడే బాగుంది, మంచిగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే? అధికారులు ఎటువంటి ఏర్పాటు చేశారు? దర్శనం ఎలా జరుగుతుంది ఏందని చెప్పి? ఇప్పుడే మేము 5 నిమిషాలు అయింది వచ్చి దర్శనం అయింది మాకు. జరుగుతుందండి ఎన్ని రోజుల కన్నా ఇప్పుడు చాలా బాగుందండి. చాలా బాగా జరుగుతుంది. జాగ్రత్త మంచి సంతోషంగా జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతర అంటే ఇన్ని రోజులు బట్టి పిచ్చి దనుకున్నారా కానీ దనుకున్నారా కానీ అబ్బా బొట్టల నుంచి మెట్ల నుంచి వచ్చాను సార్. నేను మా అమ్మ సమ్మక్క నేను రక్తల్లా పుట్టిన రక్తసారిని నేను మా తమ్ముడు జంపన్న సంతోషంగా మాకు సంబరాలు జరుగుతున్నాయి. అబ్బా అరికాలకి ఉళ్ళు నాటకుండా మేము సంతోషంగా మేము చూసుకుంటాం. మాకు ఎవరికి ఏమి జరిగినా కానీ ఏమి జరగదు. భక్తులు ఈ తల్లును ఏ కోరిక నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా కోరిక నెరవేరుస్తుంది. కోరిన కోరికలు తీర్చి వాళ్ళ కొంగు బంగారం చేసే తల్లులే ఈ సమ్మక్క సారళమ్మ. మనతోటి మరి కొంతమంది భక్తులు వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం.
చెప్పనమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏంది మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎలా అనిపిస్తుంది? దర్శనం మంచిగా జరుగుతుందా? మంచిగా ఇటే ఇటే మాది మాకు ఇదే దేవుడు ఉన్నది ఇదే చేస్తాం మేము అంటే ఇంకా ప్రతిసారి వస్తారు మీరు? ఎప్పుడు మాకు ఇదే ఉన్నది ఇదే మొక్కు మీ మొత్తం మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మా పిల్లలు ఎంటికలు ఇటు మొత్తం ఇటే ఇచ్చేస్తాం మాకున్నదే ఇంట ఈ దేవుడు మేము అంత దూరం కానీ వస్తాం ఎప్పుడు వస్తాం. బాగుందన్న మీరు గతంలో ఎప్పుడు వచ్చారా? వచ్చినాం. ఎన్నిసార్లు వచ్చారు? మేము పుట్టినప్పటి నుండి వస్తున్నాం అన్న. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు వస్తాను? బాగుంది. అంటే మీరు కళ్ళను కోరిన కోరిక ఖచ్చితంగా తీరుస్తుంది అమ్మ. ఇంకా చెప్పండి. అంటే ఇక్కడికి వస్తే మేము ఏమేం జరుగుతున్న లాభాలు చెప్పండి. అన్ని కోరికలు నెరవేరుతాయి. సమ్మక్క సారక్క నమ్ముకుంటే అన్ని మనసులున్న కోరికలు అన్ని నెరవేరుతాయి. ఖచ్చితంగా రండి, ఒక్కసారైనా దర్శనం చేసుకోండి, మీ బాధలు అన్ని వెళ్ళిపోతాయి. జై సమ్మక్క సారక్క పైడిత రాజుకి జై. నా పేరు వినిత. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మవారికి ఏం మొక్కున్నా జరుగుతాయి. మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాము మేడారం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగానే మా పాపే అండి. మేము వచ్చామండి సంవత్సరం మేము రేపు పాపను పంపించాము. ఈ సంవత్సరం మేము అందరం కలిసి వచ్చాం. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి, బాగానే ఉంది. అమ్మ దగ్గరికి వచ్చాక మనశ్శాంతి కలిగింది అంటే చాలు, మాకేమో ఆస్తులు అవసరం. అమ్మ దగ్గరికి వస్తే మనశ్శాంతి కలిగింది, అదే 10,000. ఈసారి పరిపాలన చాలా బాగున్నాయి. అమ్మవారి దయ వల్ల అందరూ క్షేమంగానే వస్తున్నారు. ట్రాఫిక్ ఏం లేదు. పోలీస్ వ్యవస్థ అంతా చాలా బాగా తీసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పోజ్ చేస్తున్నారు. వివిఐపి దర్శనం ఒకవైపు, మామూలు దర్శనం ఒకవైపు తీసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతంగా అయితే అంత సంతోషంగా ఉంది. మీరు గతంలో ఎప్పుడు వచ్చారా తల్లి దగ్గరికి? ఇది దాదాపు 30వ నేను రావడము. ఎలా అంటే గతంలో చూసుకుంటే ఇప్పటికి గతంలో కన్నా చాలా పరిశుభ్రంగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా నెరవేరుతాయి. ఈ తల్లికి అమ్మవారు రక్తదేవతలు అంటారు, కానీ ప్రపంచంలో అన్నిటికన్నా ఆదివాసి జాతర గొప్ప జాతర. ఆ జాతరకు సంబంధించి ప్రతి ఒక్కరు వారి విశ్వాసానికి తగ్గట్టుగా ఇక్కడ నడుస్తున్నాయి. మేము కూడా చాలా మా కోరిక, మా పాప కూడా ఇక్కడ మొక్కుతూనే పుట్టింది కాబట్టి అమ్మదేవ వల్ల అందరూ బాగా జరుగుతున్నాయి. అంటే ఒకరు వచ్చి చెప్పారు మాకు, మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా అమ్మవారిని తెలుసుకుంటే ఖచ్చితంగా నీ పాపకి మట్టి అంటకుండా చూసుకుంటుంది అమ్మవారు అని అంటే ఇంకా మొక్కడం జరిగింది. అలా ఈ అమ్మాయి పుట్టింది, సంతోషంగా ఉంది. పాప జన్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు కంటిన్యూ వస్తూనే ఉన్నారు. రెగ్యులర్గా వస్తాం, ఎక్కడ మిస్ అవ్వము. ఇక్కడ కాకపోయినా కూడా అంటే ఈ జాతరలు కాకపోయినా ముందైనా తర్వాత అయినా వచ్చి దర్శనం చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సంతోషంగా ఉందండి ఈ జాతర రావడం. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము, కానీ రేవంత్ రెడ్డి మాత్రము సీతక్క మాత్రం బ్రహ్మాండంగా చేసిండు. ఈ 2 ఏళ్ల కిందటే ఇంత లేనే లేదు, అసలు గ్రిల్లు లేదు, ఏమీ లేదు. సచ్చినాం, నీళ్ళు లేక ఎండ లేక ఇంటికాడితే మేము స్నానాలు చేసుకొని వండుకొని వచ్చినాం. ఇక్కడ లైన్ చూస్తుంటే, ఈ పద్ధతి చూస్తుంటే మళ్ళీ మంచిగా ఉంది, చాలా బాగుంది. మళ్ళీ 2 ఏళ్ల కింద ఇట్టనే నడవాలని, మళ్ళీ రేవంత్ రెడ్డికే మా ఓటేస్తామని జనాలకు అందరికీ విజ్ఞప్తి చెప్తున్నారు. చెప్పండి మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, నాకైతే చాలా బాగుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈసారి అయితే ఎప్పుడు ఎంత రష్ ఉన్నా కూడా చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడైతే రష్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం అవ్వట్లేదు, బాగుంది. ఇప్పుడు చాలా వచ్చిన పోయినసారి వచ్చిన, చాలా కష్టమైంది. రెండోసారి. అంటే ఇక్కడ ఈ తల్లిలో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది కదా, అట్లా మీరు కోరుకున్న కోరిక నెరవేరిందా? అంటే అవుతుంది, కొంచెం ఇంకా గట్టిగా కోరుకోవాలి, ఖచ్చితంగా బాగుంటుంది. నెట్టూరు శ్రీనివాస్, రజక సంఘం మండల ప్రెసిడెంట్, సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా నుండి వచ్చినాం. సమ్మక్క సారక్క జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలకి ఏర్పాట్లు మన గౌరవనీయులు సీతక్క, తెలంగాణ మినిస్టర్ అయిన సీతక్క గారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినారు. వారికి సమ్మక్క సారక్క ఆరోగ్యాలు ప్రశంసలుగా కోరుచున్నాం. జై బోలో సమ్మక్క మహారాజ్కి. ఈ తల్లి ఇప్పుడు కోరుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కనుక మనం కోరుకున్న కోరికలు తీర్చుకుంటాం. నెరవేర్చినాయి, వచ్చిన కాడ నుంచి ఎప్పటికీ వస్తున్నాను. ఏది అనుకుంటే అది సాధిస్తాను తల్లి, మేము అనుకున్నది పక్క అవుతాను. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ నుంచి వచ్చినాం. 30 సంవత్సరాలు ఆమె రాటి. 30 సంవత్సరాల నుంచి వస్తాను మా అత్తన్న. ఈ సంవత్సరం ఇంకా బాగుంది. అన్ని సంతోషమే మాకు. మేము ఇప్పటికి రాబట్టి 10 సంవత్సరాలు సంతోషంగా జరుగుతుంది మాకు, ఆనందంగా జరుగుతుంది. ఆ తల్లిది జాతర మంచిగా ఎవరికి అరికాలు ముళ్ళంటకుండా జరుగుతుంది. అందరిని మంచిగా చల్లగా తీసుకొస్తాను, తీసుకుపోతుంది. జై సమ్మావ తల్లి. చాలా బాగున్నది, రద్దీగా బాగున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరికని రామగుండం రైల్వే స్టేషన్ పబ్లిక్ చాలా బాగున్నది, చాలా మంచిగా జరుగుతుంది. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. నేను రసజ్ఞ, మా గోదావరికని కరీంనగర్ నుంచి వచ్చాము. చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము, మంచిగా డెవలప్ చేశారు, దర్శనం కూడా మంచిగా అయింది. 23 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం మేము. ఇక్కడ రోడ్స్ కానీ వెళ్ళే రాగా ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగా చేశారు.
అన్నీ నెరవేరుతున్నాయి. నాకు ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది, అందుకే ఎత్తు బెల్లం తీసుకొని రావడం జరిగింది, సమర్పించింది. నాకు ఊహ తెలిసి నుంచి వస్తున్నాను. మాది మంచిని దగ్గర కమాన్పూరు, పెద్దపల్లి డిస్టిక్. నేను చిన్నతనం నుంచి వస్తున్నా. ఇప్పటికీ నా బాబు పాప 3 నెలల పాప నుంచి తీసుకొస్తున్నా. మాకు తల్లి దయ వల్ల అనుకున్నట్టు అన్ని పనులు అవుతున్నాయి. నాకు హ్యాపీగా ఉన్నంత వరకు వస్తూనే ఉంటా. అది ఎన్నేళ్ళైనా కానీ నా ఓపిక ఉన్నంత వరకు. ఆ తల్లి కంటే ఎవరు ఎక్కువ లేదు. ఆమె ఆశీస్సులు ఎప్పుడు ఉంటే నా జీవితం మొత్తం రుణపడి ఉంటా తల్లికి. చాలా బాగా అనిపిస్తుంది. సంతోషంగా పోతాను. మాకు ఎప్పుడు ఇక్కడికి వస్తాను, మేము పోతాను. తాతనైనా రోజులు రాక తాతగారిని అడిగే దేవుందా చెప్పు మాట్లాడు. అంటే బాబుకి తల్లి వచ్చారు ఇక్కడ అంటే గతంలో మొక్కుకున్నారా? ఏమని మొక్కుకున్నారు చెప్పండి మా ఛానల్. అంటే మంచి జరగాలని మొక్కుకున్నాం. జాబ్ రావాలని. ఇంకా జాబ్ రాలేదు, రావాలని మొక్కుకుంటున్నాను ఇప్పుడు. అంటే ఇంత చిన్న బాబుకి తల్లి వచ్చారు కదా? పాపగా ఓకే. నేను నా చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్నా, ఇంత ఏజ్ నుండి. నేను చెప్పిన ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను కోరుకునే అన్నీ జరుగుతున్నాయి. అందుకే మళ్ళీ ఈ సంవత్సరం నాకు పాప ఈ పాపతో మళ్ళీ వచ్చిన నేను అట్లా, అందుకనే వచ్చిన. ఎప్పుడు వచ్చినా నాకు ఆరోగ్యం కూడా మంచిగా లేకుండా మొన్నటి వరకు. ఇక్కడికి వస్తాను, ఈసారి ముందు వస్తాం అనుకున్నా, కానీ ఈసారి ఆరోగ్యం సెట్ అయితే వస్తాను అనుకున్నా. నా ఆరోగ్యం కూడా సెట్ అయింది, అందుకే మళ్ళీ వచ్చిన నేను ఇక్కడికి. 30 ఏళ్ళ వస్తున్నా. నా పిల్లలు మంచిగా ఉన్నారు. నేను అడవికి వస్తున్నా ఎప్పుడు. నా కోడలు, నా కొడుకు, నా మనవాడు మంచిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. నా పిల్లలు మంచిగా ఉండాలి. ఎప్పటికీ నేను ఈ అడవికి వస్తా, ఎప్పుడు ఈ అడవికి వస్తున్నా. ఏదేమైనా మాత్రం ఈరోజు సారలమ్మ గద్దెల మీద రాబోతుంది. రేపు సమ్మక్క తల్లి చిలకలగుట్ట తల్లి గద్దెల మీద రాబోతుంది. మరో 2 రోజులు, 3 రోజులు మాత్రం ఈ తల్లులు ఇద్దరు ఇక్కడనే ఉండి భక్తులకు ఆశీర్వదించిన తర్వాత నీకు వనప్రవేశం జరుగుతుంది. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, మేడారం.